వార్తలకు పునఃస్వాగతం. శతాబ్దాల చరిత్ర కలిగిన మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి ఆలయం వద్దనున్న పురాతన కోనేరు పునరుద్ధరణకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కోనేరు శిథిలావస్థకు చేరడం వల్ల ఆలయ భక్తులకు నీటి సమస్య తలెత్తుతున్నాయని అన్నారు. డిసెంబర్లో జరగబోయే వార్షిక జాతర నాటికి కోనేరును పూర్తిగా పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. పునరుద్ధరణ పనులకు పట్టణ ప్రజలు శ్రమదానం చేస్తే తాను ఆర్థిక వనరులను సమకూరుస్తానని తెలిపారు. ఆర్కిటెక్ట్ కల్పన మాట్లాడుతూ మన పురాతన గ్రంథాలలోనే కోనేరుల నిర్మాణ శైలి, ఆధ్యాత్మికత గురించి ప్రస్తావన ఉందని, తెలంగాణలో ఇప్పటి వరకు 100కి పైగా కోనేరులను పునరుద్ధరించారని అన్నారు. మక్తల్ కోనేరు పునరుద్ధరణలో కూడా సాంకేతిక సలహా అందిస్తామని అన్నారు. తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో ఉన్నటువంటి బావిలని మరమ్మత్తు చేయాలి. ఆ బావులలో నీళ్ళొక్కటి మీకు కనిపిస్తున్నాయి, కానీ ఆ బావులకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఆ నిర్మాణము ఆనాటి కాలంలో వాళ్ళ ఆలోచన విధానాన్ని బావిగా తొవ్విపెట్టిన సందర్భము, ఇవన్నీ కూడా ఆమె చెప్పడం నిజంగా కూడా ఒక ఆలోచన తెప్పించే విధంగా ఉంది. మరి భగవంతుని సంకల్పం ద్వారానే పడమటి ఆంజనేయ స్వామి అనుకున్నాడు కనుకనే శుభకార్యానికి పూనుకున్నాం. ఆయన సంకల్పం ద్వారా జరుగుతున్నటువంటి కోనేరుని మళ్ళా ఆ కోనేరుకి మహర్దశ తీసుకొచ్చి కోనేటిలో స్నానం చేసి పడమటి ఆంజనేయ స్వామి దర్శించుకునే విధంగా నిర్మాణం చేపడుతుంది.